శరణ్యా విమోచకా ద్రోహరహితా చంపిణీను నా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్యా విమోచకా వీరలను క్షమించు తండ్రి నేరరేమియున్ కోరి తిటులా నిన్ను చంపు క్రూర జనులకై ఆహా మహాత్మా శరణ్యా విమోచకా. అందరికీ ప్రైజ్లాడండి. కూడి వచ్చిన సంఘస్థులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు గుడ్ ఫ్రైడే, అందరికీ మరొకసారి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. చాలామంది ఎక్కువ మంది వస్తారని చెప్పి చైర్లు వెనక్కి వేసాము. ముందు సీట్లు చైర్లు ఖాళీగా ఉన్నాయి, కొంచెం ముందుకు రాగలిగి ఉంటే బాగుంటుంది. వచ్చేవాళ్ళు డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. రాగలిగిన వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. ఓకే, ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచ్చిన మొదటి మాట మనందరికీ తెలుసు కదా. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు వెంటండి, ప్రేమ కలిగిన దేవ, జీవాధిపతి మీకు వందనాలు. నిజంగా 2000 సంవత్సరాల క్రితం ప్రభా మీరు ఈ భూలోకలు పరలోక భూలోకి దిగి వచ్చి నిజంగా ఈ లోపల జీవించినప్పుడు తండ్రి మీ శిలువ మీద ఉన్నప్పుడు 7 మాటలు పలికిన మాటల్లో మొదటి మాట మేము ధ్యానించబోతుండగా ప్రభు ఈ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మను నాకు అనిపించండి. మాట్లాడుతూ నాకును వీరి వారికి పరిశుద్ధాత్మ సహాయానికి మహిమ పొందమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. 2026 మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టులో ఒక తల్లి కేసు వేసింది. ఎందుకంటే నా కుమారుడు 12 సంవత్సరాల నుంచి నరక వేదన పడుతున్నాడు, కాబట్టి కారుణ్య మరణం కొరకు పర్మిషన్ ఇవ్వండి అని. ఆయన పేరు హరీష్ రాణా. ఏం పేరు? హరీష్ రాణా. ఎందుకంటే ఆ నరక యాతన భరించలేక ఆయన 12 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ అయ్యి కోమాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి తను ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఆ తల్లి సుప్రీంకోర్టుని అర్జించింది. కాబట్టి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఎందుకంటే కారుణ్య మరణం అంటే చనిపోవడానికి. ఆ చనిపోతున్నప్పుడు ఆ తల్లి వేదనతో చెప్పిన మాట అంటే తన కొడుకు పక్షంగా ఏమనంటే, నువ్వు ఎవరి పాపాలను క్షమిస్తే అందరి పాపాలని క్షమించు, తప్పులన్నీ క్షమించు. నిజంగా ఈరోజు మాట్లాడుకునే మాట అంశం ఫర్గివ్, క్షమించుట. ప్రభు యేసుక్రీస్తు ఏం చెప్పారంటే మొదటి మాటలో, తండ్రి వీరేం చేయించున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించండి. అయితే ఎవరు క్షమిస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు? చేసేది ఎవరు? ప్రజలు. హింసించేది ఎవరు? రోమా సైన్యం, అధికారులు. కాబట్టి ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ సందర్భంలో ఆ మాట మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో అలా క్షమించు అని ప్రార్థన చేస్తున్నారు, అది ఎంత ధైర్యం అని అలా మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ కూడా నిజంగా ఆయన చెప్పింది చేయకుండా ఉండలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 వచ్చి మనం చూసినప్పుడు ఏమంటాడంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పిన అద్భుతమైన మాట. కాబట్టి హింసించే వారి కోసం సహజంగా ఈ ప్రపంచంలో ఈ లోకంలో మనం చూసినప్పుడు చాలామంది సహజంగా మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేము, మనం పడం, నీ అంతు చూస్తా అంటారు. స్త్రీలు అయితే శాపనార్థాలే పెట్టేస్తారు, బ్రదర్స్ అయితే నీ అంతు చూస్తా అని చాలా మంది శబ్దాలు చేస్తారు, చూడగలుగుతారు. కానీ యేసు ప్రభువు ఏ సందర్భంలో చెప్పారు తెలుసా? నిజంగా కొరడా దెబ్బలు తింటూ 39 కొరడా దెబ్బలు, మూలలు గేలాంతో చేయబడినాయి, వీపులు దున్నబడ్డాయి. తర్వాత బరువైనటికి సిలువ మోస్తూ ఉన్నాడు. తర్వాత ముఖం మీద ఉమ్ము వేశారు, దుసుకున్నాడు, మళ్ళీ కిరీటం పెట్టారు. నిజంగా చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు. ఏ సందర్భం తెలుసా? అంత దేనాతి స్థితిలో, అంత భయంకర స్థితిలో ఆ మాట చెప్తున్నారు. ఏ మాట అంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరేమి ఇంకా క్షమించండి. నిజమే, ఆ మాట చెప్పడానికి ధైర్యం కావాలి. యేసు ప్రభు వారు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారంటే మానవ జాతికి పాప క్షమాపణ ఇవ్వడానికే. కాబట్టి చెప్పి చేయకుండా ఉండే వ్యక్తి కాదు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది పాప క్షమాపణ గురించి అంటే, చాలా సందర్భంలో
పేతురు అంటాడు, ప్రభా నా సహోదరిని నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు మట్టిగా? కాదు 77 మార్లు మట్టిగా. కాబట్టి ఎందుకు ఈ క్షమాపణ అంటే నిజమే, ప్రపంచానికి పాప క్షమాపణ అవసరం, క్షమించడం అవసరం. ఆ అవసరం లేకే ఈరోజు సమాజంలో, ప్రపంచంలో మంటలు కానీ, హత్యలు కానీ, నిజంగా చూడండి, దేశాలకు దేశం యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కారణం మనం చూసుకున్నప్పుడు మనిషి, ఒక భార్యాభర్తల మధ్య సమాధానం చిన్న కోపానికి, ఒక అత్తాకోడల మధ్య సమాధానం చిన్నవాటికి అలుగుడు తిట్టుడు. కాబట్టి ఒక తల్లిదండ్రులు పిల్లల మధ్య, లేదంటే ఒక అన్నదమ్ముల మధ్య చూడండి, ఇంత ప్రపంచంలో చూసినప్పుడు కారణం ఒక చిన్న క్షమాపణ. నిజంగా బైబిల్ గ్రంథంలో నాకు ఆలోచించినప్పుడు నాకు గుర్తు వచ్చిన అంశం ఏంటంటే, నిజంగా పౌలు ఇశ్రాయేలు ప్రజలకి, సౌలు ఇశ్రాయేలు రాజుకి మొదటి రాజుగా ఉన్నప్పుడు, నిజంగా గొలియాతుని చంపి దావీదు వస్తూ ఉన్నప్పుడు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని చెప్పినప్పుడు సౌలు ఏమంటే విషపు చూపుతో ఆ నాటి నుంచి హృదయంలో నాటింది. ఒకవేళ సౌలా నా కుమారుడు నుంచి హత్తుకుంటే నిజంగా తన హృదయం ఎంత బాగుండేదో. కాబట్టి తన హృదయం పగలో పెంచుకున్నాడు. కాబట్టి అది ఎక్కడ దారితీసిందంటే మరణానికి దారితీసింది. తనొక్కనే కాదు, తన సంతానం యావత్తు. కాబట్టి తను కనపడినప్పుడల్లా హృదయంలో గూడు కట్టుకుంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఆజ్ఞాతిక్రమం పాపం పరిపక్వమైన మరణాన్ని కన్ను ఎక్కడికి దారితీసింది? అదే క్షమించి బ్రదర్ సిస్టర్ సారీ అని చెప్పినట్టే నిజంగా అది ఇక ఎప్పుడు పలకరించిన చిరునవ్వుతో పలకరించే అవకాశం ఉండేది. నేను 2 మాటలు మాట్లాడుకుంటున్నాను. సారీ అంటే అర్థం చెప్పండి, SORR క్షమించు. మరి ఫర్గివ్ క్షమించు. మరి సారీ అని ఎవరికి అడుగుతాం? నేను ఏదైనా తప్పు చేస్తే వాళ్ళకి వెళ్ళి తగిలింది, సారీ బ్రదర్ క్షమించండి. మరి ఫర్గివ్ అంటే ఎవరు చెప్తాం? నన్ను హింసిస్తే అతను తప్పేం లేదు, నా తప్పేం లేదు, అయినా నన్ను హింసిస్తున్నాడు, కొడుతున్నాడు, అయినా కానీ నేను క్షమించాను. చూడవచ్చు మనం ప్రపంచంలో చాలామంది. అమెరికాలో ఒక యువాన్ని గన్నుతో కాల్చారు, కానీ నా భర్తని నా చంపిన నేను క్షమిస్తున్నా. ఒక గ్రామంపై తన భర్తని బిడ్డలు నేను క్షమిస్తున్నా. ప్రైవేట్ పగడాల ఒక భార్య క్షమిస్తున్నా. క్షమాపణ ప్రపంచానికి అవసరం. దానికన్నా ముఖ్యంగా క్రైస్తవుడికి మరి ఎక్కువ అవసరం. కాబట్టి యేసు ప్రభు వారు 7 సిలువలో 7 మాటలు మొదటి మాట క్షమాపణ. కాబట్టి ఏ వ్యక్తి కూడా చనిపోక ముందు తమ జీవితంలో, నా జీవితంలో క్షమించలేని వాడు ఎవరైనా ఉన్నారంటే ఉండకూడదు. నేను యేసు ప్రభుని అంగీకరించే బ్రదర్ అని చెప్పుకుంటేనే నీ హృదయంలో నా హృదయం నిలబెట్టిన చెప్తున్నా, నాకు కూర్చొని మీకు కూడా మన హృదయంలో నీ జీవితంలో, నా జీవితంలో శత్రువులు అంటే ఎవరు ఉన్నారంటే నువ్వు అబద్ధికుడివే, నేను అబద్ధికుడివే. కాబట్టి క్షమించలేకపోతే మన క్రైస్తవులు మనమే మోసపుచ్చుకున్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఇంకో నా సొంత మాటలు చెప్తున్నా. ఒక దాసుడికి, ఒక యజమానికి 2 దాసులు ఉన్నారు. ఒక దాసుడికి ఏమో ఒక 1000 రూపాయలు అప్పు ఉన్నట్టు వాడికి, ఒక వ్యక్తికి ఏమో 1,00,000 రూపాయలు. ఒక వ్యక్తి దగ్గర ఇద్దరికి తీసుకున్నాడు. ఒక వ్యక్తి ఆ యజమానుడు తన 1,00,000 రూపాయలు అప్పు క్షమించాడు తన దాసుడికి. అయితే ఏ వ్యక్తి అయితే 1,00,000 రూపాయలు అయితే దాసుని క్షమించాడో ఆ దాసుడు వచ్చి తన కింద 1000 రూపాయలు ఇచ్చాడు. అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిన యజమానుడు ఆ దాసుని క్షమించాడు, కానీ 1000 రూపాయల కోసం ఈ యజమానుడు 1,00,000 రూపాయలు తీసుకున్న ఆ వ్యక్తి వచ్చి స్పీక పట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన వ్యక్తి ఆ యజమానుడు ఏమంటాడంటే, అరే వాడిని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి చీకటి కట్టే. నిజమే కదా, నీ విస్తార పాపాలు క్షమిస్తే ఒక పాపం విషయంలో క్షమించలేవా? మనం ఈ విధంగా అప్లై చేసుకున్నాం, ఈ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు 7 సిలువలో పట్టి 7 మాత్రం మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే పాప క్షమాపణ. ఏ క్షమాపణ? ఈరోజు నేను చూస్తున్నా అంతే. మా వైపులో నేను ఆవిడలో ఉన్నప్పుడు మా చర్చిలో పాస్టర్ గారు ఇలాగే మాట్లాడతారు, ఎప్పుడు ఇది రిపీట్ చేస్తారు. ఒక 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారంట, సొంత అక్క చెల్లెళ్ళే. వాళ్ళిద్దరిలో వాళ్ళు యేసు ప్రభుని అంగీకరించలేదు. వాళ్ళలో ఒక ఆవిడ యేసు ప్రభుని అంగీకరించింది, దేవుని కోసం జీవిస్తూ ఉంది. అయితే కొంతకాలం అయిన తర్వాత అయితే ఇవి ఎప్పుడు సూటిపట్ల మాట అంటూ ఉంటుంది చాలా, చర్చికి వెళ్ళామని. అయినా కానీ ఈ మామూలు తిట్టుకోవడం, కొనుక్కోవడం, ఇతరులందరినీ నేను ఎక్కడనే యేసు ప్రభుని జీవించాను, నేను ఎక్కడనే పరలోకానికి వెళ్తా అని చెప్తూ ఆమె గొప్ప చెప్పుకుంటుంది. అయితే తన సొంత అక్కని కానీ, లేదంటే తన తోబుట్టు, లేదంటే రిలేషన్స్ కానీ ఎక్కువ లెక్క చేయదంట. కాబట్టి ఏ చిన్న విషయాలు కూడా క్షమించడం అని. ఒకసారి నిద్రపోతూ ఉన్నప్పుడు తను పరలోకానికి వెళ్తుంటే దేవతలు అడ్డుకున్నారు. అడ్డుకుంటే నేను రక్షణ పొందాను, నేను నా దారి అదే అంటే, కాదు వెళ్ళకూడదు, నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నప్పుడు, నువ్వు రక్షణ పొందేమాట వాస్తవమే, నీ సొంత అక్కనే నువ్వు క్షమించలేకుండా పరలోక రాజ్యానికి రావడానికి అర్హత లేదు. కాబట్టి అన్నప్పుడు ఆమె గుండెలు కొట్టి ఏడుస్తూ ఉన్నాడు.
ఇలా ఏడుసి కొట్టుకున్నప్పుడు బాగా గంట కలుస్తుంటే అలా వచ్చేసి ఏడుస్తున్నాం ఏంటంటే నేను కన్నది కళ అంట. ఎస్, నిజమే. ఆమె కళలో ఏంటంటే పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ లేదు. ఎందుకు? తన సొంత అక్కనే క్షమించలేకపోయింది. హృదయంలో నింపుకుందన్నమాట. కాబట్టి నిజంగా ఒక చెప్పాం కదా ఇందాక, సంఘంలో మనం అందరం ఉంటాం, మన సహోదరులు ఉంటాం. ఒక సామెత ఏమంది కదా, మేడి పండి చూడు మేడిమై ఉండు, పట్టగట్టి చూడు పురుగులుండు, విశ్వదావిరామ నిరవేమ. నిజం మనందరం పైకి బాగానే సహోదరులుగా ఉంటాం. బ్రదర్ ప్రైజ్ లాడ్, సిస్టర్ ప్రైజ్ లాడ్ అని దైవసేవకులు చెబుతాం. కానీ మన హృదయాల్లో ఎలాంటి ఏంటంటే చూస్తే దేవుడు కనుక తొమ్మిది చూస్తే ఎలా ఉంటాయో. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మన అందరం కలిసి ఒకవేళ మన హృదయాలు ఈ సందర్భంలో కనుక అలాంటి నువ్వు క్షమించలేని వ్యక్తి నీ హృదయంలో ఎవరైనా ఉన్నారా? నీవు క్షమించలేని వ్యక్తి, నేను చనిపోయినా సరే ఇతను మాత్రం నా ఇంటికి రానిను, నేను చనిపోయినా సరే ఇతను క్షమించను, అలాంటి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనీసం ఎదుటి వ్యక్తి కనపడితే కూడా మాట్లాడే వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు సంఘంలో వచ్చి సలామణి చేస్తూ ఉన్నారు. ఎస్, నిజంగా యేసు ప్రభు అన్నాడు, సాక్షాత్ దేవాది దేవుడే ప్రభువా మీరేం చేయించున్నారో వీరు కనుక మీరు క్షమించండి అని వారికి ప్రార్థన చేస్తారు. అక్కడే మరి మత్తయి వార్త 5:44 ఏమంటే, మీ శత్రువులను ఏమంటాడు? ప్రేమించండి. నువ్వు ప్రేమించినప్పుడే అతను క్షమించగలుగుతావు, క్షమించినప్పుడే అతని కొరకు ప్రార్థన చేయగలుగుతావు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 53 చివరి వచనంలో ఆయన శత్రువుల కొరకే లేదా ఆయన తీసిన వరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అని రాయబడ్డాడు. కాబట్టి ఎన్ని సంవత్సరాలు మనం చర్చకు వస్తున్నాము, లేదంటే ఎన్ని గుడ్ ఫ్రైడే మన జీవితంలో వెళ్ళిపోయినాయి, కానీ నిజంగా ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒక సంఘానికి యేసు ప్రభువులో ఒక మాదిరి జీవితం. ప్రభా నా జీవితంలో కూడా నేను క్షమించడానికి ఎవరైనా ఉన్నారంటే ఈ సమయంలో మరొక గుడ్ ఫ్రైడే నాకు అనుగ్రహించావు, నేను క్షమించడానికి నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో. ఇలా క్షమించడం ఎవరైనా ఉన్నారంటే బైబిల్లో చాలా మంది ఉన్నారు. పాత నిబంధనలో ఒక ఎగ్జాంపుల్, కొత్త నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. పాత నిబంధనలో ఆదికాండం యేసు ప్రభువుకు సాదృశ్యంగా చెప్తారు. యేసేపు వచ్చి మనందరికీ తన అన్నలు తను అమ్మేశారు, ఎంతగా హింసించారంటే బట్టలు చించేసి చంపడానికి ప్రయత్నిస్తారు, ఒక అన్న ఆపినప్పుడు గోతులు పడేస్తారు, చివరికి మిద్యానికి అప్పగిస్తారు. చివరికి తన ఐగుప్తులు వెళ్ళినప్పుడు తన పరోగా ఒక దేవుడు ఆశీర్వదిస్తాడు. మరలా తిరిగి అన్నలు వచ్చినప్పుడు అదే మనమైతే ఏం చేస్తాం? అయితే యేసేపు తను శిక్షించకుండా చంపకుండా తన ఆ బాధని హృదయంలో చంపుకుంటూ తనకు తానే శిక్షించుకున్నాడు, ఏడ్చాడు, తిరిగి అన్నం క్షమించాడు. యేసు ప్రభు కూడా అంతే. నిజంగా ఆయనకి అధికారం ఉంది. పేతురు నువ్వు ఆయన కొట్టొద్దు, నేను దేవుడిని వేడుకుంటే 12 సేనా సమూహాలు వస్తాయి. అయితే ఆయన శిక్షించడానికి రాలేదండి, మానవ జాతిని ప్రేమిస్తాను, ఆయన క్షమించడానికే, పాపాన్ని తీసివేయడానికే వచ్చాడు. కాబట్టి నూతన నిబంధనలో మరి యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి ఎవరైనా ఉన్నారంటే మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యాలు 7:59 లేదా 60 వచ్చంలో స్టెఫెన్ మనం చూడొచ్చు. అయితే విషయం ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారికి స్టెఫెన్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఏమీ చేయకుండానే వాళ్ళని క్షమించలేకపోతున్నాం, వాళ్ళని చంపుతుంటేనే దారుణాలు చంపుతుంటేనే వాళ్ళని క్షమిస్తున్నారు. అది వ్యత్యాసం. అది గమనించినప్పుడు మనం ఇతరులు క్షమించిపోవటం అయ్యేంత. స్టెఫెన్ అంటున్నాడు, ప్రభా ఈ నేరం వారి మీద మొక్కకుము. అవునండి, ఏమన్నాడు యేసు ప్రభు వారు? ఏమన్నాడు? యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించమని చెప్పాను. కాబట్టి ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుడిని గుర్తు చేస్తే, ప్రభా నా జీవితంలో మీరు ఉన్నారు, ఈ మాట ప్రిపేర్ అయినప్పుడు నాకు చాలా ఆలోచన వచ్చింది. ఎందుకంటే నేను ఉద్యోగం చేసినా నాపై సబార్డినేటర్ కావచ్చు, ఆఫీసర్ కావచ్చు, నా కింద వ్యక్తులు కావచ్చు, ఎవరు నా మనసులో ఎవరైనా ద్వేషం ఉంటే ఇక్కడ నిలబడి మాట్లాడినా కానీ నేను అర్హులు కాను. ఎస్, నేను అతన్ని దూషించవచ్చు, లేదంటే అతను నాకు అన్యాయం చేయొచ్చు, అయినా కానీ క్షమించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఒకరు క్షమించవలసిన బాధ్యత వీటిని మన మీద ఉన్నది. కాబట్టి ఒకవేళ ఈ సందర్భంలో దేవుడు మరొక అవకాశం మనకు అనుగ్రహించాడు. ప్రభా నా జీవితంలో నేను క్షమించడానికి ఇచ్చేవారంటే మరొకసారి సందులో నిలుపుకుంటున్నాయా, మరొకసారి గుర్తు చేశారు, ఈ వందనాలు, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయగలిగితే నిజంగా ఈ గుడ్ ఫ్రైడే ఈ మొదటి మాట నెరవేరినట్టే. అంత మాత్రమే కాదు, ప్రభు యేసుక్రీస్తు వారు కలవరుషుల్లో పరలోకానికి భూలోకి దిగొచ్చాడు. కాబట్టి మానవ జాతిని శిక్షించడానికి రాలేదు, కానీ నిజంగా ప్రేమించడానికి వచ్చాడు. నిజంగా కాబట్టి ఆయన ఎవరైతే తన నిజంగా నా పాపాలు కూడా క్షమించి ప్రభు అని నిజంగా ఆయన పాపాలు ఒప్పుకుంటే నిజంగా ఆయన క్షమించి నిత్య జీవన వాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ మాట విన్న మనందరం కూడా మన హృదయాల్లో పరిశుద్ధ యొక్క ఫర్గివ్నెస్ లేదా క్షమాపణ పొందుకున్నట్లయితే మన జీవితానికి ఒక ఆశీర్వాదం, ఒక దీవెనకరం. ఒక చిన్న మాట ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను. చిత్తంలో వచ్చినట్లయితే నిజంగా ఇంత శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చి ఎంతసేపు పూజ మాట్లాడేవన్నా అది ఇంపార్టెంట్ కాదు, కానీ
నిజంగా నా హృదయం ఏ స్థితిలో ఉన్నది ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను, నిజంగా ఎంత వేదనతో ఎంత బాధతో నా నిమిత్తం ప్రభా, నిజంగా మాట కూడా మాట్లాడే స్థితిలో 9 గంటలకు వేలాడి చెరువుబడిన మాట 3 గంటలు వేలాడుతూ ఎక్కువ హృదయ లోతులోంచి తీసుకొచ్చి ఎంత బాగా ధ్యానంతో ప్రభా నేను క్షమించాను అని చెప్పాను ప్రభా. నేనైతే ఇంతలో క్షమించలేకపోతున్నాను. క్షమించాను అడగలిగితే నిజంగా రాజగుడిని తీసి మానసికుని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం మనం రాజగుడిని పెట్టుకుంటే సౌలు వలె సర్వనాశనం అయిపోతాం. నిజంగా క్షమిస్తే నిత్యము వాళ్ళతో చిరునవ్వుతో మాట్లాడుతూ పలకరిస్తూ నిజంగా వాళ్ళ గురించి ఆలోచించి బీపీ షుగర్ మనమే తెచ్చుకుంటున్నాం. ఇద్దరు పట్ల రాత్రులు ఎన్నో ఉన్నాయి ఇతరులు క్షమించకపోతే. ఇది నాకు ప్రభు హెచ్చరిస్తే అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిలడు, వాటిని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. నిజంగా దేవుడు హెచ్చరిస్తే ప్రభు నన్ను క్షమించి మరొకసారి మీరే క్షమించారు. ఆఫ్టర్ ఆల్ నేనంతా అదొక పాపాలను క్షమించడానికి అధికారం మీరు ఏ పాపం చేయలేదు, అయినా మీరు క్షమించారు. నిజంగా నేను పాపం చేశాను, ఎన్నో పాపాలు. ఒక చిన్న పాపమే, ఒక చిన్న మాటే, ఒక చిన్న దోషమే, ఒక చిన్న నేను ఇతరులను క్షమించలేకపోతున్నాను. నన్ను క్షమించిన ప్రభావాన్ని అడగలిగితే ప్రార్థన చేయగలిగితే బాగుంటుంది. నేను నీ మనసులో ఈ హృదయంలో ప్రేమ తండ్రి నీకు వందనాలు తెలుస్తున్నాం ప్రభా. నిజంగా శిలువలో పడిపోయి మొదటి మాటగా మేము పంచుకోవడానికి సహాయం చేశారు, మీకు వందనాలు. మాకు కొన్ని విషయాలు భక్తి చేశారు, మీకు వందనాలు. ఇంకా నా హృదయంలో కూడా మా హృదయంలో కూడా మీకు ఆయాస్కర మార్గం ఉంటే ఏదో వేసే రక్తము ప్రతి పాపను పవిత్రమైన వాక్యం చదివిస్తుంది కనుక తండ్రి ఈ యొక్క సమయంలో అయితే మా హృదయాలు పరిశీలించండి, పరిశోధించండి. మమ్మల్ని క్షమించి పరిశుభ్రత నేను కూడా తండ్రి ఇంకా నా హృదయంలో క్షమించిన వ్యక్తి ఉంటే క్షమించే మనసు నాకు ఇవ్వండి ప్రభా, క్షమించే హృదయాన్ని నాకు ఇవ్వండి ప్రభు. రాతికుండా తీసేయండి ప్రభా, శిక్షావిధికి గురి కాకుండా సహాయం చేయండి. నిత్య శాంతి సంతోష సమాధానం నింపమని మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ ఈ మాట్లాడిన వారందరిని బట్టి మీకు వందనాలు తెలుస్తూ మా హృదయాలు పనిచి నీరు కట్టున్నారు మీరు ఆసక్తిని దీవించమని యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.